చాలామంది తిరుపతికెళ్ళి పెళ్లి జేస్తుంటారు. లేదంటే సింహాచలం వెళ్లి పెళ్లి జేస్తుంటారు. ఇంకా గుళ్ళో పెళ్లి జేస్తుంటారు గదా! హ్మ్. దానికేమన్నా విశిష్టత ఉంటదా? గుళ్ళో పెళ్లి జేయడం? అంటే ఇదివరకు కొంతమంది పుట్టినప్పుడు మొక్కుకుంటారు. పిల్లలు ఆ! పుట్టనప్పుడు, అచ్చా! లేపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఓకే. ఇలా నేను నీ దగ్గరికొచ్చి నేను పలానా సత్యనారాయణ వ్రతం చేసుకుంటే సంతానం కలిగింది అక్కడ. లేదా ఆ! వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే సంతానం కలిగింది. ఆ! సో, అటువంటప్పుడు వీళ్ళని మీ దగ్గరే వచ్చి పెళ్లి చేసుకుంటానని మొక్కుకుంటారనమాట. అచ్చచ్చా! ఓకే. అటువంటప్పుడు ఎళ్లి అక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి 2 ఎకనామిక్ కండిషన్. హ్మ్. వీళ్ళంతా ఎఫోర్డ్ చేయలేక ఇటువంటి పెళ్లి అచ్చచ్చచ్చా! పందిర్లు అటువంటివి ఎయలేని కొన్ని పూర్ ఫ్యామిలీస్ కూడా ఓకే. గుళ్ళలో చేసుకుంటాం అని చెప్పి అని చెప్పుకుంటారు. ఓకే. ఈ అది సోషల్ సిస్టమ్. ఓకే. ఇదివరకు సినిమా ఏదో ఉంది గదా! మన 'రామారావు నాగేశ్వరరావు' పిక్చర్ హ్మ్. 'గుండమ్మ' కథ. ఆ! ఆ! అందులో ఎన్టీ రామారావు సినిమా ₹3,500తో రమణారెడ్డి గుడిలో చేయించేసాడని ఆ! చెప్తారు. సో, అదేంటంటే అచ్చా! ఆ రకమైన అరేంజ్‌మెంట్. ఓకే. సో, ఓకే. ఎవరన్నా మొక్కుకున్నారంటే ఆ గుడిలో చేయించుకోవచ్చు. రైట్. అది.